ఈ నెల 30వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరులో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ మహాసభలను రైతు కూలీలు జయప్రదం చేయాలని రైతు కూలీ సంఘ కన్వీనర్ డిపి పోలయ్య పిలుపునిచ్చారు. సైదాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 20 సంవత్సరాలు నిన్నటువంటి అసైన్మెంట్ భూములకి యాజమాన్య హక్కులు కల్పిస్తానని చెప్పని ఒకవైపున చెప్తూనే మరోవైపున ఆ భూములను ఆసాములకు, భూస్వాములకు, రాజకీయ నాయకులకు, పెట్టుబడిదారులకు అప్పగించాలనే కుట్రలో భాగంగానే సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాల వారీగా పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల వివరాలను మొత్తం కూడా నోటీసు బోర్డులో పెట్టాలి, వాళ్ళకి హక్కు కల్పించాలి. ఇప్పటికే జిల్లాలో దరిదాపుగా వందల వేల ఎకరాలు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు మొత్తం అనేకరంతా ఉన్నాయి. తిరిగి వాటిని పేదలకు పంపిణీ చేయాలని లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఇవాళ అఖిల భారత రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మహాసభ వేదిక రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా భూస్వాముల ఆక్రమణలో ఉండే ప్రభుత్వ బంజరు మిగులు భూమిని పేదలకు పంపిణీ చేయాలని, రైతులు, కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొనే భూ సమస్యలు, ఇతర సమస్యలు మొత్తం చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవచ్చు ఈ మహాసభ వేదిక ఉన్నది. కాబట్టి జిల్లాలోని రైతాంగం మొత్తం కూడా, రైతులు, రైతు కూలీలు, పేదలు మొత్తం కూడా ఈ మహాసభలో పాల్గొని ఈ మహాసభ జయప్రదం చేయవలసిందిగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా